Hello students, welcome back to Vidyarthi Competitive Group. We all know that the geometrical figures around us have faces, edges and another name of vertices is also known as corner. తెలుగులో చెప్పాలంటే మన చుట్టూ ఉన్న చాలా వస్తువులు అంచులు, మూలలు, ముఖాలు కలిగి ఉన్నాయి. The part that we observed is the face of that figure. తెలుగులో చెప్పాలంటే మనం చూస్తున్న భాగం ఆ వస్తువు యొక్క ముఖంగా మనము చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక పెట్టెను ఇచ్చారు, అంటే ఒక బాక్స్ని ఇక్కడ ఇచ్చారు. If we observe this box, we can easily understand what is face, what is edge and what is corner or vertex of this box. తెలుగులో చెప్పినట్లయితే ఇక్కడ ఇచ్చిన పెట్టెను గనక మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ముఖం అంటే ఏంటి, అంచు అంటే ఏంటి, మూల అంటే లేదా శీర్షం అంటే ఏంటో మనకు ఈజీగా అర్థమవుతుంది. ఫేస్ అంటే చూడండి, ఫేస్ అంటే ఏంటి, ఇచ్చిన వస్తువు యొక్క ఆకారపు భాగాలను ఫేస్ అంటాం. ఫేస్ అంటే మనకు కనిపిస్తున్న ఆ వస్తువు యొక్క భాగం. ఎడ్జ్ అంటే ఏంటి మరి, ద ఎడ్జ్ ఈజ్ వేర్ టూ ఫేసెస్ మీట్ అంటే ఏమంటున్నారు, రెండు ముఖాలు కలిసే చోటును ఏమంటున్నారు, ఎడ్జ్ అంటున్నాము. రెండు ముఖాలు కలిసే చోటును అంచు అంటారు. అంచు అంటే ఏమి, రెండు ముఖాలు కలిసే చోటును అంచు అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా అర్థమైంది అనుకుంటాను. ఇక వర్టెక్స్, శీర్షం అంటే ఏంటో చూద్దాం. అనదర్ నేమ్ ఆఫ్ ద కార్నర్ ఈజ్ వర్టెక్స్. ఇక్కడ కార్నర్ అన్నా వర్టెక్స్ అన్నా లేదా తెలుగులో మూల అన్నా ఒకటే. అంటే ఇక్కడ చూడండి, ద వర్టెక్స్ ఈజ్ వేర్ టూ ఎడ్జెస్ మీట్ అంటే రెండు ఎడ్జెస్ కలిసే చోటును ఏమంటాము, వర్టెక్స్ లేదా కార్నర్ అంటాము. తెలుగులో రెండు అంచులు కలిసే చోటును శీర్షము అని అంటాము లేదా మూల అని అంటాము. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఓకే స్టూడెంట్స్, మీ అందరికీ ఫేస్ అంటే ఏంటి, వర్టెక్స్ లేదా కార్నర్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటి, అదే తెలుగులో ముఖము, అంచు, మూల లేదా శీర్షం అంటే ఏంటో అర్థమైంది అనుకుంటాను కదా స్టూడెంట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వర్టెక్స్కు ప్లూరల్ వర్టిసెస్ అని అంటాము. అంటే మూలకు ఇంకొక పేరు శీర్షం కదా, అయితే శీర్షం యొక్క బహువచనము శీర్షాలు అని అంటాము. స్టూడెంట్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.